అనుకున్నట్లే జరిగింది. ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. H-1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిబంధనలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. H-1B వీసా దరఖాస్తు ఫీజులను $1,00,000కు ట్రంప్ ప్రభుత్వం పెంచింది. లాటరీ విధానాన్ని కూడా తీసేస్తామని ప్రకటించింది. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు కార్మిక సంఘాలు, విద్యావేత్తలు, ధార్మిక సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ H-1B ప్రకటనలో అనేక తప్పులు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు H-1B వీసా కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పిటిషనర్లు ఆరోపించారు. ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా భారీగా ఫీజు పెంచడం అన్యాయమని న్యాయస్థానానికి వివరించారు.